నిజం నిష్ఠూరంగా ఉంటుంది. అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి వాస్తవం స్పష్టమవుతుంది. అబద్ధాల ప్రపంచంలో సుదీర్ఘకాలం పాటు మనం ప్రయాణించవచ్చు, కానీ వాస్తవం అనేటువంటిది వెంటాడుతుంది. ఉపాధి హామీ పథకం ఎవరి కోసం పెట్టారు? అది రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పేరుతో డబ్బులు తెచ్చేసుకుని వాడుకోమని కాదు. ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ పనులు లేవు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తారు. ఉత్తరాంధ్ర పనులు లేవు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తారు. అట్లా వలసలు వెళ్ళేటటువంటి జిల్లాలలో ఉన్నటువంటి రైతు కూలీలకి, వ్యవసాయ కూలీలకి, వీళ్లతో పాటుగా ఏడాది పొడుగున పంటలు ఉంటాయా? ఉండవు కదా. రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఏదో ఒక పంట వస్తేనే దిక్కు దివాణం. అది కూడా ఎన్ని రోజులు ఉంటుంది? 20 రోజులు, నెల రోజులు పని ఉంటుంది. అప్పుడు ఒక 3, అప్పుడు ఒక 5 రోజులు అట్లా. మరి మిగతా టైం వాళ్ళు ఏం చేయాలి? పని లేకపోతే ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతుంటారు. అలా వలస వెళ్లకుండా వాళ్ళు ఉన్న ఊరిలోనే ఏదో ఒక చిన్న చితక పనిచ్చి, అది రోడ్డు వేసే పనా, కాలువ తవ్వే పనా, లేకపోతే కనుక పోడు వ్యవసాయ పనా, ఇట్లాంటి పనిచ్చి వాళ్ళకి ఖచ్చితమైన హామీ కింద ఒక 100 రోజుల పాటు పనిచ్చేటట్టు, ఆ పనికి కావాల్సినటువంటి మెటీరియల్, ఎందుకంటే పని ఇవ్వాలంటే దానికి మెటీరియల్ లేకుండా ఊరికనే పనిస్తే ఉపయోగం. ఒకప్పుడు అట్లాగా ఏ పని ఇవ్వకుండా పనిచ్చినట్టు చేసినట్టు రికార్డులు రాసేసి రోడ్డు పక్కన మట్టి తీశారని, గడ్డి పీకారని, వంకలు పెట్టేసి డబ్బులు ఇచ్చేసేసినటువంటి రోజులు ఉన్నాయి. వాళ్ళకు 100 ఇచ్చి వీళ్ళు 150 నొక్కేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా ఖచ్చితంగా ఉపాధి హామీ పథకం అన్నటువంటి దాని కిందన ఫర్ ఎగ్జాంపుల్ ఓ రోడ్డు వేసే పని వాళ్ళకి ఇచ్చారంటే ఆ పనికి మెటీరియల్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే ఎంతమందిని కూలీలుగా పెట్టామని చెప్తున్నారో అంతమందికి కూడా అధికారికమైనటువంటి లెక్కల ప్రకారం వాళ్ళ పేర్లు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. డబ్బులు వాళ్ళకే వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ పని అయ్యిందని చెప్పి సర్టిఫికేట్ ఇస్తే అక్కడ డబ్బులు వాళ్ళకే వేస్తుంది. ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది, కానీ దానికి పెద్ద దెబ్బ అయింది. అలాగని కేంద్రంతో గొడవ పడలేరు, ఎందుకు? వీళ్ళే కేంద్రంలో కూడా భాగస్వాములు కాబట్టి. లేదండి అది మేము డబ్బులు తింటాం అని కేంద్రాన్ని అడగగలుగుతారా? కుదరదు. లేదండి అట్లా కూలీలు దొరకరండి మాకు అని చెప్పగలుగుతారు. అట్లాంటప్పుడు ఎవడు పెట్టుకోమన్నాడు ఉపాధి హామీ అంటారు. కాబట్టి ఏది ఉపాధి హామీ కింద గ్రామీణ ప్రాంతపు రోడ్లు, మరుగుదొడ్లు, కాలువలు ఈ అన్నది ఉపన్యాసాలకు పరిమితమైనవి. వాస్తవంగా ఏమీ చేయట్లేదని మనం చెప్పట్లేదు. వాళ్ళ ఆస్థాన పత్రిక అయినటువంటి ఈనాడు ప్రొజెక్ట్ చేస్తోంది. నిధులున్నా ఖర్చు చేయరేం అంటూ 11 జిల్లాల్లో వెచ్చించింది 567 కోట్లు మాత్రమే. ఆ జిల్లాల కలెక్టర్కి ఏమైంది? మార్చిలోగా వాడకపోతే మురిగిపోతున్నాయి మెటీరియల్ నిధులు. దీని కింద చూస్తే తిరుపతిలో 194 కోట్లకు 37 కోట్లే ఖర్చు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో 136 కోట్లకు 31 కోట్లే ఖర్చు పెట్టారు. కరెక్ట్గా చెప్పాలంటే 40% కూడా ఎక్కడ ఖర్చు పెట్టాల. అనకాపల్లిలో 29%, ఏలూరులో 32%, పల్నాడులో 34%, నెల్లూరులో 38%, విశాఖపట్నంలో 38%, బాపట్ల 30%, విజయనగరంలో 22%, ఎన్టీఆర్ జిల్లాలో 23%, తిరుపతిలో కేవలం 19.33% మాత్రమే ఖర్చు పెట్టారు. వారానికోసారి చెల్లింపులు చేస్తున్నా కూడా రావట్లేదు. ఇది అధికారుల తప్పు. అధికారుల తప్పు కాదు, పత్రికల పిచ్చరాతలు, అట్లాగే ప్రభుత్వాల ఆలోచనలేమి. ఇవాల్టి రోజున ఇదివరకటి రోజులు ఉపాధి హామీ ఏం చేసేవాళ్ళంటే పేరుకు ఉపాధి హామీ కూలీలకు పనిస్తున్నట్టు చెప్పి రికార్డుల్లో ఎవడో కాంట్రాక్టర్ ఇచ్చేసేవాళ్ళు. ఆ కాంట్రాక్టర్ బుల్డోజర్లతోనూ లేకపోతే ప్రొక్లైనర్లతో పనిచేసేసి 100 మందికి పని ఇచ్చాం, 200 మందికి పని ఇచ్చామని రాసేవాడు. ఓ 10 మందికి పని ఇచ్చి మిగతా వాళ్ళందరి పేరుతో ఆ డబ్బులు తినేవాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అట్ట ఒప్పుకోవట్లా, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తానంటుంది. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటుకి ఏ కూలీ రాడు. కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటు 250 రూపాయలు ఉపాధి హామీ. పని లేని చోట్ల ఉన్న వాళ్ళ కోసం పెట్టారు. అది మామూలుగా వాళ్ళు 500 సంపాదించవచ్చు, 1000 సంపాదించవచ్చు. ఏ పని లేనప్పుడు ఓ 250 రూపాయలు తీసుకుని ఈ పని చేయండి అయ్యా అని చెప్పడం. అట్లా చేయడానికి ఇప్పుడు ఆంధ్రలో ఎవడు సిద్ధంగా లేడు. 250 రూపాయల కూలీకి పని చేయడానికి ఏ కూలీ సిద్ధంగా లేడు. అలాగని ఎక్కడ అవసరం అక్కడ ఇద్దామంటే ఏ రాయలసీమలోనో అక్కడ వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయి అక్కడ 500 రూపాయల కూలీకి పని చేసుకుంటున్నారు. ఇక్కడ 250 రూపాయలకు ఉండాలనుకోవట్ల. అప్పుడు ఏం జరగాలి? మిగతా 250 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఉపాధి హామీ పథకంలో దాంట్లో 5 కోట్లకే చేసేయచ్చు. మిగతా 5 కోట్లు కేంద్రం డబ్బులతో పెట్టించి 5 కోట్లు రాష్ట్రాన్ని పెట్టచ్చు. కానీ ఇక్కడ 2గా చేయడానికి కాగు ఒప్పుకోదు, కేంద్రం ఒప్పుకోదు. ఇది ప్రాక్టికల్గా తెలియాలి. అంటే ఒకే రోడ్డుకి రాష్ట్రం బిల్లు, కేంద్రం బిల్లు ఒకటే దాని కింద ఇస్తే కుదరదు. అలాగని చెప్పి ఉపాధి హామీ పథకం కిందనే అంటే
250 ఇస్తే ఎవరు రారు. కలెక్టర్ మాత్రం ఏం చేస్తాడు? బలవంతంగా తీసుకొచ్చి పని చేపిస్తాడా? చేయించలేడు. లోపం ఎక్కడుందంటే ప్రభుత్వాల ఆలోచన దృక్పథంతో సమన్వయంలో. అది అవగాహన లేక ఇంతవరకు ఉపాధి హామీకి సంబంధించి అడ్డదిడ్డమైన కథనాలు రాసుకొచ్చారు. ఇప్పుడు అసలు నిజాలు తెలిసాక అధికారుల మీద తోసేసి కాలక్షేపం చేస్తున్నారు.